కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎవరో చేతబడి చేస్తున్నారని మాజీ మంత్రి రాజన్న వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు దారితీశాయి. రాజన్న వ్యాఖ్యలు అర్ధరహితమని విమర్శించారు హోంమంత్రి పరమేశ్వర. కర్ణాటకలో మళ్లీ చేతబడి పాలిటిక్స్ పై దుమారం చెలరేగుతోంది. సీఎం సిద్ధరామయ్యపై ఎవరో చేతబడి చేశారని మాజీ మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజకీయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే సిద్ధరామయ్య చేతబడి చేయడంతోనే నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు కేఎన్ రాజన్న. వచ్చే నెలలో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు రాజన్న. విపక్షాల విమర్శలకు కూడా సిద్ధరామయ్య కౌంటర్ ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు. చేతబడి చేయడం వల్లే సిద్ధరామయ్య తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కర్ణాటక కేబినెట్ ను విస్తరించడానికి సిద్ధరామయ్య అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హైకమాండ్ నుంచి ఆయనకు ಕ್ಲಿಯರೆನ್ಸ್ రావడం లేదు. ಆಸ್ತಿಕರೋ ನಾಸ್ತಿಕರೋ ನೋಡ್ರಿ, ಆಸ್ತಿ ಯಾವಾಗ್ಲಾದ್ರೂ ಕೂಡ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಏನಾದ್ರು ಪರಿಣಾಮ ಆಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅವ್ರು ಆಸ್ತಿಕರೇ ಆಗಿರ್ಬೇಕು ಅಂತಲ್ಲ, ಅಥವಾ ನಾಸ್ತಿಕರಾಗಿರ್ಬೇಕು ಅಂತಾನೂ ಅಲ್ಲ. ಬರ್ತಕ್ಕಂಥ ತೊಂದರೆ ಯಾರನ್ನೂ ಬಿಡೋದಿಲ್ಲ. ಆಸ್ತಿಕರೋ ನಾಸ್ತಿಕರೋ ನೋಡ್ರಿ, ಆಸ್ತಿ ಯಾವಾಗ್ಲಾದ್ರೂ ಕೂಡ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಏನಾದ್ರು ಪರಿಣಾಮ ಆಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅವ್ರು ಆಸ್ತಿಕರೇ ಆಗಿರ್ಬೇಕು ಅಂತಲ್ಲ, ಅಥವಾ ನಾಸ್ತಿಕರಾಗಿರ್ಬೇಕು ಅಂತಾನೂ ಅಲ್ಲ. బರ್ತಕ್ಕಂಥ ತೊಂದರೆ ಯಾರನ್ನೂ ಬಿಡೋದಿಲ್ಲ. సిద్ధరామయ్య వర్గీయులపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజన్న వ్యాఖ్యల్లో నిజం లేదంటున్నారు కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. ప్రతిరోజు ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం రాజన్నకు అలవాటుగా మారిందని, సిద్ధరామయ్యపై రాజన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేదన్నారు. ರಾಜಣ್ಣ ಅವರಿಗೆ ಮಾಹಿತಿ ಇರ್ಬೋದು, ಯಾರಾದರೂ ಮಾಟ ಮಂತ್ರ ಮಾಡೋದು ಆ ಥರದ್ದೇನಾದರೂ ಅವ್ರಿಗೆ ಯಾರಾದರೂ ಹೇಳಿದರೆ ಅದಕ್ಕೆ ಹೇಳಿರ್ಬೋದೇನೋ ಅವರು. చాలా రోజుల నుంచి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ హైకమాండ్ మీద ఒత్తిడి పెంచడంతో సిద్ధరామయ్య కూడా సైలెంట్ గా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో సిద్ధరామయ్య వర్గం క్యాంప్ పెట్టింది. కేబినెట్ విస్తరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు ఆయన వర్గం ఎమ్మెల్యేలు. తాజాగా సిద్ధరామయ్య మీద ఎవరో చేతబడి చేస్తున్నారని మాజీ మంత్రి కేఎన్ రాజన్న వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగుతోంది. ఎవరిని ఉద్దేశించి రాజన్న ఈ వ్యాఖ్యలు చేశారో అర్థం కావడం లేదు.